బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ఇక ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచారు. సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, చిరు వ్యాపారులకు మోడీ మేనిఫెస్టోను అందించారు. ఈ మేనిఫెస్టోలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు ప్రత్యేకంగా రూపొందించారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పోల్ పిచ్ అని అన్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని, ఎంఎస్పీ పెంచుతారని, అదేవిధంగా లీగల్ గ్యారెంటీ ఇస్తారని హామీ ఇచ్చారు. అవి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మోడీ హయాంలో దేశ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ మేనిఫెస్టో విఫలమైన బ్యాంకులో డ్రా చేసిన పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదని విమర్శించారు సీఎం. ఇక రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజల కష్టాన్ని తీరుస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ట్యాంక్ బండ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సంగారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరై మాట్లాడారు. రాజకీయ ప్రస్థానంలో ఎంపీపీ నుంచి మినిస్టర్ వరకు ఎదిగారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో అనేక నిర్బంధాలకు గురయ్యానని, ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మంత్రి కొండ సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసును రాజకీయంగా పొందపెడతామని అన్నారు. ఇక కిరాయి ఇంట్లో ఉన్న జగదీష్ రెడ్డి నాకారంలో పెద్ద కోట కట్టిండని, శంషాబాద్ లో 100 ఎకరాలతో ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకునేందుకు అంబేద్కర్ మహనీయుడి పాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇక బాబాసాహెబ్ జయంతి సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంపీ రంజిత్ రెడ్డి. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని అన్నారు. ఆ మహనీయుని ఆశయాల దిశగా అందరం ముందుకు సాగుతామని అన్నారు. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఏసీసీ సెక్రటరీ మహబూబ్నగర్ పార్లమెంటు సమన్వయకర్త సంపత్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 14 సీట్లు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ గా రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారని చెప్పారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో చెప్పాలని అన్నారు. పదే తమ ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కిరణ్కు ఓటమి భయం పట్టుకుందని సంపత్ కుమార్ విమర్శించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరు నుంచి గెలిచి పార్లమెంట్ లో ఖచ్చితంగా అడుగు పెడతానంటూ మహబూబ్నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డి కిరణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందని అన్నారు. బీజేపీ నేతృత్వంలో బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం పక్కానే అన్నారు. పాలమూరు అభివృద్ధి బీజేపీతో సాధ్యమంటున్నారు డి కిరణ్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడిన గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కల్వకుంట్ల కవితను, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ను పార్లమెంట్ కు పంపినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇక అధికారంలోకి తర్వాత చక్కెర కర్మాగారం తెరిపిస్తామని ఒక్కరు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరొకరు నిజామాబాద్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నారాయణపేట జిల్లా ముఖ్య నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. కల్వకుర్తి గద్వాల నేతలను కూడా కాకుండా మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక నేత మన్నే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కష్టకాలంలో కేసీఆర్ వెంట నడవాలన్న మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసేందుకు అక్కడి నాయకులు నగరంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో చింతలపూడి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి సాంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, రానున్న ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ బాల్ఫాయి హరీష్ బాబు నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలో సర్దార్ బస్తీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఈల విశ్వేశ్వరరావు, అదేవిధంగా కౌన్సిలర్ కొంకిమల మహేష్, పార్పిల్లి రాణి, ప్రశాంత్ మహేష్, చిప్పకుర్తి శ్రీనివాస్, జాడి దీపక్, కొండ తిరుపతి మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. తన బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. చివరి వరకు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని అన్నారు. దానిపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ చెప్పారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హనుమకొండ జిల్లాలోని పలు మండలాల్లో మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సీతా పట్నాయక్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకాలు కొనసాగుతుండగా వాటిని పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను నమోదు చేసి రైతులకు పేమెంట్ అందే విధంగా చర్యలు చేపట్టాలని సీతా పట్నాయక్ సూచించారు. హనుమకొండ జిల్లాలో అగ్నిమాపక వార్షికోత్సవాల పోస్టర్ను కలెక్టర్ సీతా పట్నాయక్ ఆవిష్కరించారు. ఇక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. వాటి నుంచి 20 రోజుల వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. దక్షిణాయుధంగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. రాముల వారి కళ్యాణం తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ నలుమూల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసారి వేసవి కాలంలో అధికంగా ఎండలు ఉండడంతో స్వామివారి కళ్యాణం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా చలువ పందిళ్లు, తాగునీటి వసతి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ ఈవో రమాదేవి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సూర్యాపేట రోడ్డు వెంకటేశ్వర టింబర్ డిపోలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్ వల్ల విద్యుత్ మోటార్లు విక్రయానికి సిద్ధంగా ఉన్న కలప పూర్తిగా దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద ఉన్న డివైడర్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియాకు క్షతగాతులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.